Hi students, today trigonometric limits గురించి కొన్ని సమ్స్ అండ్ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనం గట్టిగా ట్రిగ్నామెట్రిక్ లిమిట్స్లో యూజ్ చేసేటటువంటి ఫార్ములాస్ లిమిట్ ఎక్స్టెండింగ్స్ టు జీరో సైన్ ఎక్స్ బై ఎక్స్, లిమిట్ ఎక్స్టెండింగ్స్ టు జీరో ఎక్స్ బై సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1, limit extendings to 0 sin x by tan x by x is equal to limit extendings to 0 x by tan x is equals to 1, limit extendings to 0 sin inverse x by x is equal to limit extendings to 0 x by sin inverse of x is equals to 1, and limit extendings to 0 tan inverse of x by x is equal to limit extending to x by tan inverse of x is equal to 1 గా తీసుకుంటాం. ఇక్కడ ఇంకో పాయింట్, లిమిట్ ఎక్స్టెండింగ్స్ టు జీరో అన్నప్పుడు మాత్రమే సైన్ ఎక్స్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకోవచ్చు. లిమిట్ ఎక్స్టెండింగ్స్ టు ఇన్ఫినిటీ అంటే మాత్రం సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ సైన్ ఎక్స్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, జీరో అవుతుంది. ఇక్కడ మెయిన్ రిజల్ట్స్, సమ్ యూజబుల్ రిజల్ట్స్ అంటే ఇక్కడ బాగా యూజ్ అయ్యేటటువంటి రిజల్ట్ ఏంటంటే ఈ రిజల్ట్ బాగా ఉపయోగపడుతుంది. లిమిట్ ఎక్స్టెండింగ్స్ టు జీరో 1 మైనస్ కాస్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/2. అంటే దీన్ని ఎలా తీసుకుంటాం మనం ఇప్పుడు, లిమిట్ ఎక్స్టెండింగ్స్ టు జీరో 1 మైనస్ కాస్ ఆఫ్, ఇక్కడ ఏదైనా ఉండొచ్చు, ఈ డాష్లో అంటే ఈ బాక్స్లో ఏదైనా ఉండొచ్చు, బాక్స్ 1 మైనస్ కాస్ బాక్స్ బై బాక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1/2. సో ఇక్కడ ఎక్స్ ఉండొచ్చు, ఎక్స్ స్క్వేర్ అవ్వచ్చు, 2x ఉండొచ్చు, 4x స్క్వేర్ అవ్వచ్చు, ఏదన్నాను 1/2 రిజల్ట్ తీసుకోవచ్చు. అలానే లిమిట్ ఎక్స్టెండింగ్స్ టు జీరో 1 బై కాస్ ఎక్స్ బై ఎక్స్ కనుక ఉంటే జీరోగా తీసుకోవచ్చు. సో ఈ రిజల్ట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ మనము ఇక్కడ ట్రిగ్నామెట్రీ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చినప్పుడు మనం స్టెప్ ఫంక్షన్ గురించి కూడా తెలుసుకోవాలి. స్టెప్ ఫంక్షన్ అంటే గ్రేటెస్ట్ ఇంటీజర్ టర్మ్. ఇక్కడ ఏంటి స్టెప్ ఫంక్షన్ అంటే మనం ఏంటి స్టెప్ ఫంక్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 0.1 కనుక ఉంటే మనం ఏం తీసుకుంటాం, జీరో రిజల్ట్గా తీసుకుంటాం. అంటే ఇప్పుడు సైన్ ఎక్స్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో అవుతుంది. ఇక్కడ మెయిన్గా రెండు రిజల్ట్స్ అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ రిజల్ట్ వచ్చి సైన్ ఎక్స్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో, టాన్ ఎక్స్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఇక్కడ కన్ఫ్యూజన్ అవ్వచ్చు, సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ అనేటటువంటి జీరో అయ్యి ఉండి టాన్ ఎక్స్ బై ఎక్స్ అనేది 1 ఎందుకు అవుతుంది అంటే జనరల్గా లిమిట్ ఎక్స్టెండింగ్స్ టు సైన్ ఎక్స్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 1. సో స్టెప్ ఆఫ్ 1 అంటే ఇక్కడ ఏంటంటే 1 కాదు, ఎగ్జాక్ట్గా 1 అయితే కాదు, 1కి నియర్గా ఉంది అంటే 0.5. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే సైన్ ఎక్స్ అనేటటువంటిది ఎక్స్ కన్నా కూడా, సైన్ ఎక్స్ అనేది ఎక్స్ కన్నా కూడా తక్కువ, ఎక్స్ కన్నా కూడా తక్కువ. ఇక్కడ ఏమవుతుందంటే ఇన్ ద కేస్ టాన్ ఎక్స్ అనేటటువంటిది ఎక్స్ కన్నా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ రిజల్ట్ ఏమొస్తుంది, 1.0001 ఉంటే ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 0.99 ఉంటుంది కాబట్టి జీరోగా తీసుకోవడం జరుగుతుంది. సో ఈ రెండు రిజల్ట్స్ చూసుకోవడం, ఈ రెండు రిజల్ట్స్ ఇంపార్టెంట్ అనమాట. లిమిట్ ఎక్స్టెండింగ్స్ టు జీరో స్టెప్ ఆఫ్ సైన్ ఎక్స్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో, లిమిట్ ఎక్స్టెండింగ్స్ టు జీరో టాన్ ఎక్స్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఓవరాల్గా ట్రిగ్నామెట్రీ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే యూజ్ అయ్యేటటువంటి ఫార్ములాస్. ఓకే, నెక్స్ట్ సమ్స్లోకి వెళ్దాం. ఓకే, చూడండి స్టూడెంట్స్, ఎగ్జాంపుల్ సమ్ 1కి వద్దాం. ఎగ్జాంపుల్ 1, లిమిట్ ఎక్స్టెండింగ్స్ టు జీరో టాన్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ బై ఎక్స్ క్యూబ్. సో ఇక్కడ మనకి టాన్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ బై ఎక్స్ క్యూబ్. ఫస్ట్ ఎక్స్టెండింగ్స్ టు జీరో అన్నారు కాబట్టి మనం పెట్టి చూస్తే ఏమొస్తుంది, జీరో బై అంటే వాల్యూ సబ్స్టిట్యూట్ 0/0 వస్తుంది. 0/0 వస్తే మనం ఏం తీసుకుంటాం, ఎల్హెచ్ రూల్ యూజ్ చేసుకుంటాం. కానీ ఇక్కడ చూడండి మనకి ఇచ్చినటువంటి ఫార్ములాస్ ప్రకారంగా కొన్ని ట్రిక్స్గా చేయొచ్చు. ఇప్పుడు టాన్ ఎక్స్ని ఏమని రాసుకోవచ్చు అంటే సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ రాసుకోవచ్చు. సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ మైనస్ ఆఫ్ సైన్ ఎక్స్ బై ఎక్స్ క్యూబ్ బై ఎక్స్ క్యూబ్. ఇక్కడ నేను ఏం చేస్తానంటే న్యూమరేటర్లో సైన్ ఎక్స్ కామన్ తీస్తాను. సైన్ ఎక్స్ కామన్ తీస్తే ఏమొస్తుంది, 1 బై కాస్ ఎక్స్ మైనస్ ఆఫ్ 1 బై ఎక్స్ క్యూబ్ వస్తుంది. సో లిమిట్ ఎక్స్టెండింగ్స్ టు జీరో. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే మేజర్గా ట్రిగ్నామెట్రిక్ లిమిట్స్ అంటే ఏ సమ్ ఇచ్చినా కూడా మనకి 0/0 ఫామ్లోనే వస్తుంది. మేజర్ 0/0 ఫామే ఉంటుంది అనమాట, ఎక్కువ పర్సెంట్. ఇప్పుడు ఇక్కడ మనకి లిమిట్ ఎక్స్టెండింగ్స్ టు జీరో సైన్ ఆఫ్ ఎక్స్ బై ఎక్స్ ఇంటూ లిమిట్ ఎక్స్టెండింగ్స్ టు జీరో 1 మైనస్ కాస్ ఎక్స్ బై కాస్ ఎక్స్
బై ఎక్స్ స్క్వేర్. ఇక్కడ నేను ఎక్స్ క్యూబ్ని ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ రాస్తాను. ఆ తర్వాత 1 మైనస్ కాస్ ఎక్స్ మైనస్ 1కి ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే కాస్ ఎక్స్ వస్తుంది. సో 1 మైనస్ కాస్ ఎక్స్ బై ఎక్స్ 1. ఇప్పుడు లిమిట్ సైన్ ఎక్స్ బై ఎక్స్, లిమిట్ ఎక్స్ టెండింగ్స్ టు 0, సైన్ ఎక్స్ బై ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది? 1 అయిపోతుంది. సో 1 ఇంటూ లిమిట్ ఎక్స్ టెండింగ్స్ టు 0. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 1 మైనస్ కాస్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ లిమిట్ 1 బై కాస్ ఎక్స్ తీసుకుంటాం, లిమిట్ ఎక్స్ టెండింగ్స్ టు 0 కాస్ ఎక్స్. ఇప్పుడు నాకు ఇక్కడ ఫార్ములా చూస్తే 1 మైనస్ కాస్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ అంటే 1 మైనస్ కాస్ ఎక్స్ బై లిమిట్ ఎక్స్ టెండింగ్స్ టు 0 1 మైనస్ కాస్ ఎక్స్ బై, అంటే ఫార్ములాస్లోకి వెళ్తే మనం ఇక్కడ లిమిట్ ఎక్స్ టెండింగ్స్ టు 0 1 మైనస్ కాస్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్, కాస్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ అంటే హౌ మచ్ వాల్యూ? 1/2 వాల్యూ. సో 1/2 వాల్యూ వచ్చేస్తుంది, 1/2. సో మనం 1/2 తీసుకోవడానికి అవకాశం ఉందన్నమాట. సో మనం ఇక్కడ ఏం తీసుకుంటాం? 1 మైనస్ ఎక్స్ అంటే ఫైనల్ ఆన్సర్ 1 ఇంటూ 1/2 ఇంటూ ఎక్స్ ప్లేస్లో మనం 0 తీసుకుంటే 1 వస్తుంది. సో ఫైనల్ ఆన్సర్ 1/2 వస్తుంది. దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. చూడండి స్టూడెంట్, ఇక్కడ ఏం లేదు, కాస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఉంది అంటే ఎక్స్ క్యూబ్ నేను ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ రాశాను. ఆ తర్వాత 1 మైనస్ కాస్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ఫార్ములా ఉంది కాబట్టి లిమిట్ ఎక్స్ టెండింగ్స్ టు 0 1 మైనస్ కాస్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ఫార్ములా 1/2 ఉంది కాబట్టి సో లిమిట్ ఆఫ్ ఎక్స్ టెండింగ్స్ టు 1/x అనేటటువంటిది ఏమవుతుంది? 1/0 అవుతుంది కాబట్టి సో ఎక్స్ ప్లస్లో 0 పెడితే కాస్ 0 1 అవుతుంది కాబట్టి లిమిట్ ఎక్స్ టెండింగ్స్ టు 0 1 బై కాస్ ఎక్స్ 1 అవుతుంది. ఇది 1 అవుతుంది కాబట్టి సో 1 ఇంటూ 1/2 ఇంటూ 1. సో ఫైనల్ ఆన్సర్ ఈజ్ 1/2. నెక్స్ట్ సెకండ్ సమ్. ఓకే, ఎగ్జాంపుల్ 2 చూడండి స్టూడెంట్స్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? లిమిట్ ఎక్స్ టెండింగ్స్ టు ఇన్ఫినిటీ 2 పవర్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ టాన్ ఆఫ్ ఏ బై 2 పవర్ ఎక్స్. సో ఇలా ఇచ్చారు మనకి. సో మనం ఏం చేస్తాం? ఇన్ఫినిటీ పెట్టి చూస్తాం, అంతా కూడా 0 అయిపోతుంది. సో ఈ పాయింట్ ఆఫ్ పొజిషన్లో ఏం చేస్తాం మనం అంటే లిమిట్ ఎక్స్ టెండింగ్స్ టు ఇన్ఫినిటీ, లిమిట్ ఎక్స్ టెండింగ్స్ టు ఇన్ఫినిటీ 2 పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 అని మనం ఏ విధంగా రాయొచ్చు అంటే 2 పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఆఫ్ 1 అని 2 పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ 2 పవర్ ఆఫ్ మైనస్ 1. సో 2 పవర్ ఆఫ్ ఎక్స్ బై 2గా తీసుకోవచ్చు. అంటే అదేవిధంగా మనం ఇక్కడ 2 పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 అని 2 పవర్ ఆఫ్ ఎక్స్ బై 2 తీసుకున్నాను. ఇక్కడ ఏమవుతుంది? టాన్ ఆఫ్ ఏ బై 2 పవర్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు మనకి లిమిట్ ఎక్స్ టెండింగ్స్ టు ఇన్ఫినిటీ 2 పవర్ ఎక్స్ని మనం ఏం తీసుకోవచ్చు అంటే టాన్ ఆఫ్ ఏ బై 2 పవర్ ఆఫ్ ఎక్స్ బై ఏ బై 2 పవర్ ఆఫ్ ఎక్స్ 1/2 పవర్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ ఏమవుతుంది? 1/2 అవుతుంది, 1/2. మనం ఇక్కడ ఏం చేయదలుచుకున్నాం అంటే టాన్ ఆఫ్ ఏ బై 2x అది 1/2x కాబట్టి డినామినేటర్లో ఒకటి ఇక్కడ ఒకటి ఏని మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది? టాన్ ఆఫ్ లిమిట్ ఎక్స్ టెండింగ్స్ టు ఇన్ఫినిటీ టాన్ ఆఫ్ ఏ బై 2x ఏ బై 2 పవర్ ఎక్స్ బై ఏ బై 2 పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఏ బై 2. దీని ఆన్సర్ ఫైనల్, దీని ఆన్సర్ టాన్ ఎక్స్ బై ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది? 1 అవుతుంది. సో 1 ఇంటూ ఏ బై 2. ఫైనల్ ఆన్సర్ ఏ బై 2. నెక్స్ట్ వన్, థర్డ్ వన్, ఎగ్జాంపుల్ నెంబర్ 3 చూడమ్మా. ఎగ్జాంపుల్ నెంబర్ 3, లిమిట్ ఎక్స్ టెండింగ్స్ టు 0 1/x ఇంటూ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 2x బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ మనకి ఎక్స్ని మనం టాన్ తీటా తీసుకోవచ్చు. ఇప్పుడు ఎక్స్ని మనం టాన్ తీటా తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది అంటే ఇప్పుడు సైన్ ఇన్వర్స్ ఆఫ్ 2 tan theta by 1 plus tan square theta. So sin inverse of 2 tan theta by 1 plus tan square theta ఫార్ములా ఏమొస్తుందంటే sin 2 theta వస్తుంది. సైన్ ఇన్వర్స్ సైన్ క్యాన్సిలేషన్ అయిపోతే 2 theta మిగులుతుంది. అంటే మనం అక్కడ ఆల్రెడీ
తీటాని ఇటువైపు ఉంచి tan ఇటువైపు తీసుకొని వస్తే తీటా ఈజ్ ఈక్వల్ టు ఏమని తీసుకోవచ్చు, tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ తీసుకోవచ్చు. సో తీటా ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అంటే ఇక్కడ ఏమవుతుంది 2 tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ తీసుకోవచ్చు. అంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్ sin inverse of 2x/1 plus x square ని ఏమన్నా తీసుకోవచ్చు అంటే 2 tan inverse x గా తీసుకోవచ్చు. లిమిట్ x tending to 0 1/x into 2 tan inverse of x. సో చాలా ఈజీ సమ్. లిమిట్ x tending to 0 tan inverse of x by x into, సో tan inverse of x by x is equal to ఎంత వస్తుందంటే 1 అవుతుంది కాబట్టి సో 1 into 2 is the final answer. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 4. ఇలాంటి సమ్స్ పై మైనస్ ఆఫ్ 2x మనకి పై బై 2. సో x టెండింగ్స్ టు పై బై 2 ఇచ్చారు కాబట్టి మనం పై బై 2 నీట్గా పెట్టేసుకుంటే వాల్యూ ఎంత వస్తుందంటే 0/0 వస్తుంది. సో 0/0 వస్తుంది కాబట్టి LH రూల్ యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ ఇక్కడ మనం ఏం చేద్దామంటే చూడండి, పోర్ట్ x ఈజ్ ఈక్వల్స్ టు π/2 ప్లస్ h తీసుకోండి. π/2 ప్లస్ h తీసుకోవచ్చు ఇలాంటి సమ్స్కి. పోర్ట్ x ఈజ్ ఈక్వల్ టు π/2 ప్లస్ h. అప్పుడు x ఈజ్ ఈక్వల్ π/2 పెడితే π/2 అవుతుంది, h ఈజ్ ఈక్వల్ 0. అంటే లిమిట్ అనేటటువంటి లిమిట్ ఇప్పుడు h టెండింగ్స్ టు 0 తీసుకొని 1 ప్లస్ కాస్ ఆఫ్ 2 ఇంటూ x ప్లేస్లో π/2 ప్లస్ h పెడతాం బై పై మైనస్ ఆఫ్ 2 ఇంటూ π/2 ప్లస్ h హోల్ టు ది పవర్ ఆఫ్ స్క్వేర్. ఇక్కడ మనకి లిమిట్ h tending to 0 1 ప్లస్ కాస్ ఆఫ్ 2 ఇంటూ పై ప్లస్ 2h బై 2. ఎల్సిఎం 2 తీసుకొని క్యాన్సిలేషన్ అయిపోతుంది. ఇక్కడ కూడా సేమ్ పై మైనస్ ఆఫ్ పై ప్లస్ 2h బై 2, ఇక్కడ 2 ఉంటుంది. సో హోల్ టు ది పవర్ ఆఫ్ స్క్వేర్. ఇక్కడ 2 అని ఇక్కడ 2 క్యాన్సిలేషన్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, లిమిట్ h tending to 0 1 ప్లస్ కాస్ ఆఫ్ పై ప్లస్ 2h బై పై మైనస్ ఆఫ్ పై ప్లస్ 2h హోల్ టు ది పవర్ ఆఫ్ స్క్వేర్. ఇక్కడ మనకి ఒక ఫార్ములా తెలియాలి, కాస్ ఆఫ్ పై ప్లస్ థీటా. ఫార్ములా మైనస్ కాస్ థీటా. అలానే మనకి ఇప్పుడు థీటా అంటే ఏమొస్తుంది, ఇక్కడ 2h ఉంటుంది కాబట్టి లిమిట్ h tending to 0 1 మైనస్ కాస్ ఆఫ్ 2h బై పై మైనస్ ఆఫ్ పై ప్లస్ 2h హోల్ టు ది పవర్ ఆఫ్ స్క్వేర్. ప్లస్ పై మైనస్ పై క్యాన్సిలేషన్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, లిమిట్ h tending to 0 1 మైనస్ కాస్ ఆఫ్ 2h బై 2h హోల్ స్క్వేర్ అంటే 4h. సో మనకి ఆల్రెడీ ఫార్ములా ఉంది, లిమిట్ h tending to 0 1 మైనస్ కాస్ x బై x స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1/2. సో ఇక్కడ మనకి ఉన్నదానికి ఇక్కడ ఉన్నదాని 2hకి ఇక్కడ కనుక స్క్వేర్ ఉంటే దాని యొక్క వాల్యూ వచ్చేసరికి 1/2. దిస్ ఈజ్ మై ఫైనల్ ఆన్సర్. This next one, example 5. Students, fifth problem, limit x tending to 2 x square minus x minus 2 by x square minus 2x minus sin of x minus 2 ఇచ్చున్నారు. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి సమ్లో ఎక్స్టెండింగ్స్ 2 బిట్ చూస్తే కనుక మనకి 2 స్క్వేర్ 4 అంటే 4 మైనస్ 2 అంటే -4. 4 - 4 ఎంత 0. ఇక్కడ కూడా 0. సో 0/0 ఫస్ట్లోనే చెప్పాం, మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ ట్రిగ్నోమెట్రిక్ ఆఫ్ లిమిట్స్లో మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ 0/0 మాత్రమే వస్తుంది కాబట్టి సో 0/0 వచ్చింది. ఎలా హాస్పిటల్ రూల్ యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మనం చూడండి ఏం చేస్తామంటే లిమిట్ x tending to 2
ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 2 దీని ఫ్యాక్టరైజేషన్ ఏమవుతుందంటే 1 ఉంది ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ -2 అవుతుంది. సో -2 అంటే -2 ఇంటూ 1 తీసుకోవచ్చు. అంటే ఎక్స్ స్క్వేర్ -2x ప్లస్ ఎక్స్ -2. సో ఇక్కడ మనం ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ 2 1 కామన్ తీస్తే ఎక్స్ మైనస్ ఆఫ్ 2. సో ఎక్స్ మైనస్ ఆఫ్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆఫ్ 1 అవుతుంది. అంటే ఇక్కడ న్యూమరేటర్ పార్ట్ మనం ఏమని రాసుకోవచ్చు అంటే ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 రాసుకోవచ్చు. ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 రాసుకోవచ్చు. ఇక్కడ మనకి ఎక్స్ స్క్వేర్ మైనస్ 2xలో ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ మైనస్ ఆఫ్ 2 వస్తుంది. ఇక్కడ మైనస్ సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2 ఉంటుంది. x minus 2 into x plus 1 by x minus of 2 into ఇక్కడ మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ స్టెప్ లిమిట్ x tending to 2 న్యూమరేటర్ని అంతే ఉంచేస్తే x minus 2 into x plus 1 అంతే ఉంచుతాం. ఇక్కడ డినామినేటర్లో x minus 2 కామన్, ఇక్కడ x minus 2 కామన్ తీస్తే ఇక్కడ x మిగులుతుంది. ఇక్కడ x minus 2 లేదు కాబట్టి డినామినేటర్లో తీసుకోవచ్చు. కాబట్టి x minus sin of x minus 2 by x minus 2. సో ఇక్కడ మనకి x minus 2 cancellation, x minus 2 cancellation, limit x tending to 2 x plus 1 by x minus of limit అంటే ఇప్పుడు ఇక్కడ మనకి sin of x minus 2 by x minus 2. సో లిమిట్ ఆఫ్ సైన్ ఆఫ్ x minus 2 by x minus 2 అంటే 1 అవుతుంది. అంటే ఫైనల్గా లిమిట్ x tending to 2 x plus 1 by x minus of 1 అవుతుంది. అంటే ఇప్పుడు మనం 2 ప్లేస్లో x ప్లేస్లో 2 పెడితే 2 plus 1 by 2 minus 1. సో 2 plus 1 3 అవుతుంది by 1. సో దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. 3 ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం 6th one. Students, 6th example, limit x tending to 1 a power x minus 1 by sin of pi into x. సో ఇక్కడ మనకి ఫస్ట్గా ఏం చేస్తామంటే ఇక్కడ యూజ్ చేసుకునేటటువంటి ఫార్ములా ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మనం ఏమని యూజ్ చేస్తామంటే పై ఎక్స్ని డివైడ్ చేసి మల్టిప్లై చేసి sin x by x వస్తుంది అనుకోవడం ఇది రాంగ్ అనమాట. ఇక్కడ ఈ కేసులో మనం తీసుకోవాలి, ఎందుకంటే ఎక్స్ టెండింగ్స్ టు 1 ఉన్నప్పుడు అయితే కుదరదు, ఎక్స్ టెండింగ్స్ టు 0 అయినప్పుడు మాత్రం అది చేయాల్సి వచ్చింది. సో అదైతే కుదరదు. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ వన్ ఇక్కడ మనం ఏం చేయాలంటే సైన్ ఆఫ్ పై ఎక్స్ ఏంటంటే లిమిట్ న్యూమరేటర్ని ఏమి చేయదు, లిమిట్ ఎక్స్ టెండింగ్స్ టు 1 ఏ పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 అంతే ఉంచి బై దీన్ని ఏం చేస్తామంటే సైన్ ఆఫ్ పై మైనస్ ఆఫ్ పై ఎక్స్ అంటే ఈ పార్ట్ మొత్తాన్ని తీటా అనుకుంటే సైన్ ఆఫ్ పై మైనస్ తీటాగా తీసుకుంటాం. ఇక్కడ మనకి లిమిట్ x tending to 1 a power of x minus 1 by sin of పై కామన్ తీస్తే 1 మైనస్ ఆఫ్ ఎక్స్ వస్తుంది. సో సైన్ ఆఫ్ పై ఇంటూ 1 మైనస్ ఎక్స్ వస్తుంది. సైన్ ఆఫ్ పై ఇంటూ 1 మైనస్ ఎక్స్ వస్తుంది. ఇక్కడ చూడండి సైన్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో 1 పెడితే 1 మైనస్ ఆఫ్ 1 అంటే సైన్ 0. అంటే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక డినామినేటర్ అంటే సైన్ ఆఫ్ అంటే ఎలా తీసుకోవాలంటే ఇప్పుడు మనం లిమిట్ x tending to 1 a power of x minus of minus 1 by into 1 by అంటే పై ఇంటూ 1 మైనస్ ఆఫ్ ఎక్స్ బై సైన్ ఆఫ్ పై ఇంటూ 1 మైనస్ ఎక్స్ బై ఇక్కడ చేసాం కాబట్టి మల్టిప్లై చేసాం ఇక్కడ డివైడ్ పై ఇంటూ 1 మైనస్ ఆఫ్ ఎక్స్. మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఎక్స్ బై సైన్ ఎక్స్ అంటే ఈ పార్ట్ సైన్ ఆఫ్ పై అంటే ఎక్స్ బై ఎక్స్ అంటే ఈ పార్ట్ మొత్తం కూడా మనం ఎక్స్ లాగా తీసుకుంటే ఎక్స్ బై సైన్ ఎక్స్ ఈ పార్ట్ వరకు మాత్రం మనకి ఏమవుతుంది 1 అయిపోతుంది. లిమిట్ ఎక్స్ టెండింగ్ టు 1 ఇక్కడ మనకి పై అనే పార్ట్ 1 బై పై బయట రాసేసిన తర్వాత మనకి ఇక్కడ ఏ పవర్ ఎక్స్ మైనస్ 1 ఉంది -1 కానీ కింద ఏముంది 1 మైనస్ ఎక్స్ ఉంది. నేనేం చేస్తానంటే మైనస్ రాసి ఎక్స్ మైనస్ 1 రాస్తాను. ఎక్స్ మైనస్ 1 అంటే ఇక్కడ ఎక్స్ మైనస్ 1 ఉంది, ఇక్కడ ఎక్స్ మైనస్ 1 ఉంది అంటే 1 మైనస్ ఎక్స్ అని రాయడం కోసం మైనస్ అది. ఇక్కడ ఏం చేస్తాను లిమిట్ ఎక్స్ టెండింగ్స్ టు 1 పై ఆఫ్ 1 మైనస్ ఎక్స్ బై సైన్ ఆఫ్
పై ఆఫ్ 1 మైనస్ ఎక్స్. సో దీని మొత్తం వాల్యూ ఏమైపోతుంది, మనం ఎక్స్ బై సైన్ ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది, 1 వచ్చేస్తుంది. ఇక్కడ ఏమవుతుంది, ఏ పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ మైనస్ 1 అంటే ఫార్ములా, అంటే ఇక్కడ యూజ్ చేసినటువంటి ఫార్ములాస్ ఏంటంటే లిమిట్ ఎక్స్ టెండింగ్స్ టు 1 ఏ పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 బై ఆఫ్ ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ ఏ వస్తుంది. ఇంకోటి ఏం యూజ్ చేసుకున్నట్టు ఏ పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ మైనస్ 1 యూజ్ చేసుకున్నటువంటి ఫార్ములా. నెక్స్ట్ ఏం చేస్తాం, ఎక్స్ బై ఎక్స్, లిమిట్ ఎక్స్ టెండింగ్స్ టు 0 ఎక్స్ బై సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, 1. సో అట్లానే ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది, 1 వస్తుంది, ఇక్కడ వాల్యూ 1 వస్తుంది, కానీ ఇక్కడ మనకి లాగ్ ఏ వస్తుంది. సో మైనస్ రాయాలి, ఎందుకంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ లాగ్ ఏ బై పై. దిస్ ఈజ్ ఫైనల్ ఆన్సర్, log a by pi. నెక్స్ట్ ప్రాబ్లం 7th ఎగ్జాంపుల్ చూడండి స్టూడెంట్స్. ఇక్కడ మనకి 7th ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ మనకి ఏంది, ఎక్స్ ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ప్లస్ 4 మైనస్ పై బై 4 ఉంది. ఇక్కడ పై బై 4 నేను ఏమని రాస్తానంటే tan ఇన్వర్స్ ఆఫ్ పై బై 4 రాస్తాను. అంటే ఒక tan ఇన్వర్స్ టాన్ని ఇంటూ చేసి అప్పుడు tan ఆఫ్ పై బై 4 ఎంత వస్తుంది అంటే tan ఇన్వర్స్ ఆఫ్, అంటే పై బై 4 ప్లేస్లో, అంటే పై బై 4 ప్లేస్లో tan ఇన్వర్స్ 1 రాస్తాను నేను ఇక్కడ. సో లిమిట్ ఎక్స్ టెండింగ్స్ టు ఇన్ఫినిటీ ఎక్స్ ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ప్లస్ 4. ఈ పార్ట్ మొత్తాన్ని నేను పై బై 4ని tan ఇన్వర్స్ ఆఫ్ 1 అయితే రాసుకుంటాను. సో ఇక్కడ మనకి tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ వై ఉంది. సో దీనికి ఫార్ములా అవుతుంది tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఆఫ్ వై బై 1 ప్లస్ ఎక్స్ ఇంటూ వై అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఎలా తీసుకోవాలి, లిమిట్ ఎక్స్ టెండింగ్స్ టు ఇన్ఫినిటీ ఎక్స్ ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ప్లస్ 4 మైనస్ 1 బై 1 బై 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ప్లస్ 4 వస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది మనకి tan ఇన్వర్స్ ఆఫ్ లిమిట్ ఎక్స్ టెండింగ్స్ టు ఇన్ఫినిటీ ఎక్స్ ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 మైనస్ ఎక్స్ మైనస్ 4 బై ఎక్స్ ప్లస్ 4 బై ఎక్స్ ప్లస్ 4 ప్లస్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ప్లస్ 4 వస్తుంది. సో ఎక్స్ ప్లస్ 4 క్యాన్సిలేషన్, అంటే ఎలా తీసుకుంటాం మనం ఇక్కడ, x plus 4 cancellation with the x cancel 1 minus of 4 limit x tendings to infinity x into tan inverse of minus 3 by 2x plus 5 minus inverse of tan inverse of minus 3 by 2x plus 5. So మనకి tan inverse of x by x ఫార్ములా 1 ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ 3 బై 2x ప్లస్ 5 మల్టిప్లై అండ్ డివైడ్ చేసేసామంటే మైనస్ 3 బై 2x ప్లస్ 5 వస్తుంది. సో ఈ పార్ట్ మొత్తాన్ని లిమిట్ ఎక్స్ టెండింగ్స్ టు ఇన్ఫినిటీ ఈ పార్ట్ మొత్తాన్ని కూడా మనం 1గా తీసుకుంటాం కాబట్టి అప్పుడు వచ్చేది లిమిట్ ఎక్స్ టెండింగ్స్ టు ఇన్ఫినిటీ ఎక్స్ అంటే ఎక్స్ ఇంటూ మైనస్ 3 బై 2x ప్లస్ 5. మనం ఇక్కడ ఎక్స్ కామన్ తీస్తే లిమిట్ ఎక్స్ టెండింగ్స్ టు ఇన్ఫినిటీ ఉంది కాబట్టి మైనస్ 3x బై ఇక్కడ ఏం చేస్తామంటే ఎక్స్ కామన్ తీస్తే 2 ప్లస్ ఆఫ్ 5 బై 2. మనం ఇక్కడ 5 బై ఎక్స్ ఇక్కడ ఒక షార్ట్ కట్ యూజ్ చేసుకోవచ్చు, ఎక్స్ క్యాన్సిలేషన్ 5 బై ఎక్స్ కూడా మొత్తం కూడా 0 అయిపోతుంది. సో మైనస్ 3 బై 2. సో ఇక్కడ ఒక షార్ట్ కట్ యూజ్ చేసుకోవచ్చు, పోలినామియల్ ఫంక్షన్స్ కాబట్టి, సో సేమ్ పోలినామియల్ ఉన్నాయి కాబట్టి సో కోఎఫిషియంట్స్ మైనస్ 3 2 తీసుకోవచ్చు. సో దిస్ ఈజ్ యువర్ ఫైనల్ ఆన్సర్, నెక్స్ట్ వన్ 8th వన్ ఇంట్రెస్టింగ్ ప్రాబ్లం. నెక్స్ట్ 8th సమ్ చూడండి స్టూడెంట్స్. లిమిట్ ఎక్స్ టెండింగ్స్ టు 2 సైన్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ మైనస్ 2 మైనస్ 1 బై లాగ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 ఎక్స్ మైనస్ ఆఫ్ 1. సో ఇలా ఇచ్చేస్తాం. ఇక్కడ మనకి సైన్ ఆఫ్ ఈ పవర్ ఈ పవర్ ఎక్స్ మైనస్ 2 బై లాగ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 అయితే ఉంది. ఇక్కడ చూడండి ఈ మనం ఎక్స్ ప్లేస్లో 2 బిట్ చూస్తే 1 మైనస్ 1 సైన్ 0 0. సో 0 బై 0. సో మోస్ట్ ఆఫ్ ది సమ్స్ 0 బై 0 వస్తే మనం మాట్లాడుతున్నాం. ఓకే, ఇక్కడ మనకి లాస్పటల్ రూల్ యూజ్ చేయడానికి అయితే అవకాశం ఉంది, ఇక్కడ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మనం ఏం చేస్తామంటే లిమిట్ ఎక్స్ టెండింగ్స్ టు 2 సైన్ ఆఫ్
ఈ పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ టూ మైనస్ వన్ బై నేనేం చేస్తానంటే ఈ పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ టూ మైనస్ వన్ అని మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తాను. ఈ పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ టూ మైనస్ వన్ బై ఇక్కడ ఏం చేస్తాను లాగ్ ఆఫ్ ఎక్స్ మైనస్ వన్ బై. అప్పుడు ఈ పార్ట్ వరకు మనకి ఏమైపోతుంది, ఈ పార్ట్ వరకు సైన్ ఎక్స్ బై ఎక్స్ ఫార్ములాలో ఉంటుంది కాబట్టి దీని పార్ట్ వరకు 1 అయిపోతుంది. సో ఈ పార్ట్ వరకు 1 అయిపోతుంది కాబట్టి లిమిట్ ఎక్స్ టెండింగ్స్ టు ఈ పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ టూ మైనస్ వన్ బై ఇక్కడ ఏం చేస్తానంటే ఎక్స్ మైనస్ టూని మల్టిప్లై అండ్ డివైడ్ ఎక్స్ మైనస్ టూ బై లాగ్ ఆఫ్ ఎక్స్ మైనస్ వన్. అంటే నేను ఏం చేస్తున్నానంటే ఈ టర్మ్కి ఎక్స్ మైనస్ టూ అనేటటువంటిది మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తున్నాను. అర్థం చేసుకోవాలి స్టూడెంట్స్, ఎక్స్ మైనస్ టూ మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తాను. ఈ టర్మ్కి ఏమో ఈ పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ టూ, ఈ టర్మ్కి ఈ పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ టూ మైనస్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ మైనస్ టూ మైనస్ వన్ అనేది మల్టిప్లై అండ్ డివైడ్ చేశాను. ఈ టర్మ్కి ఏం చేశానంటే ఎక్స్ మైనస్ టూ. ఇప్పుడు ఏమవుతుంది లిమిట్ ఎక్స్ టెండింగ్స్ టు 0 ఈ పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మనకేమొస్తుంది లాగ్ అంటే 1 వస్తుంది. అంటే ఈ పవర్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ మైనస్ టూ ఇక్కడ ఎక్స్ మైనస్ చూడండి స్టూడెంట్స్, లిమిట్ ఎక్స్ టెండింగ్స్ టు 2 సైన్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ టూ మైనస్ వన్ బై లాగ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఆఫ్ వన్. సో ఇలా ఇచ్చేస్తాము. మనం ఎలా తీసుకుంటాం లిమిట్ ఎక్స్ టెండింగ్స్ టు సైన్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ టూ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ టూ మైనస్ వన్ బై లాగ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఆఫ్ వన్కి నేనేం చేస్తానంటే ఈ పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ టూ మైనస్ వన్ బై ఈ పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ టూ మైనస్ వన్ మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తాను. అప్పుడు ఏం చేస్తాను లిమిట్ ఎక్స్ టెండింగ్స్ టు సైన్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ టూ మైనస్ వన్ బై ఈ పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ టూ మైనస్ వన్ ఇంటూ లిమిట్ ఎక్స్ టెండింగ్స్ టు ఈ పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ టూ మైనస్ వన్ బై లాగ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఆఫ్ వన్. సో ఈ పార్ట్ వరకు లిమిట్ ఎక్స్ టెండింగ్స్ టు ఈ పార్ట్ మొత్తం కూడా ఏమవుతుంది వాల్యూ సైన్ ఎక్స్ బై ఎక్స్ వాల్యూ 1 అవుతుంది. సో లిమిట్ ఎక్స్ టెండింగ్స్ టు ఈ పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ టూ మైనస్ వన్ బై లాగ్ ఆఫ్ ఎక్స్ మైనస్ వన్. సో ఇక్కడ నేనేం చేస్తానంటే ఎక్స్ మైనస్ టూని మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తాను ఈ టర్మ్కి. అప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏమవుతుందంటే లిమిట్ ఎక్స్ టెండింగ్స్ టు ఈ పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ టూ మైనస్ వన్ బై ఎక్స్ మైనస్ టూ ఇంటూ లిమిట్ ఆఫ్ ఎక్స్ టెండింగ్స్ టు ఎక్స్ మైనస్ టూ బై లాగ్ ఆఫ్ ఎక్స్ మైనస్ వన్. సో ఈ పవర్ ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ ఇది కూడా 1 అవుతుంది. సో 1 ఇంటూ లిమిట్ ఆఫ్ ఎక్స్ టెండింగ్స్ టు ఎక్స్ మైనస్ ఆఫ్ టూ ఇక్కడ ఉంది. ఇక్కడ నేనేం చేస్తానంటే లాగ్ లోపల నేను ఒక 1 ప్లస్ యాడ్ చేసి ఎక్స్ మైనస్ ఆఫ్ 1 ప్లస్ యాడ్ చేసి ఒక ప్లస్ 1 ఒక మైనస్ 1 యాడ్ చేస్తాను. అప్పుడు 1 ఇంటూ లిమిట్ ఎక్స్ టెండింగ్స్ టు ఎక్స్ మైనస్ టూ బై లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ మైనస్ ఆఫ్ టూ. సో మనకు ఒక ఫార్ములా ఉంది లిమిట్ x tending to 0 log of 1 plus x by x 1 plus x by x value the final answer. So 1 into 1. So final answer 1. Final answer 1. ఓకే స్టూడెంట్స్, ఎక్స్ప్లెనేషన్ నచ్చుంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రీవియస్ వీడియోస్ కూడా లిమిట్స్ మీద ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కూడా చేసున్నా.